ప్రస్తుత పొంగనూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద, అదేవిధంగా మిథున్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారి మీద, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బ్రదరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారకానాథ్ రెడ్డి గారి మీద, వాళ్ళ తమ్ముడు భార్య మీద మరొక కేసు నమోదు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. వాళ్ళ మీద పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద 2 రకాల కేసులు లేవు, అన్ని రకాల కేసులు పెట్టారు. ఒకటి ఏంటంటే గంజాయి కేసు పెట్టలా, 2 రేప్ కేసు పెట్టలా. లేదంటే ఆ 2 కేసులు కూడా పెడితే మొత్తం పూర్తిగా అన్ని కేసులు పెట్టేసినట్టు ఇంకేం కేసులు పెట్టడానికి లేకుండా అయిపోయింది. అంటే ఈ 11 నెలల్లో ఏ విధంగా పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని వేధిస్తూ ఉన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారనడానికి ఇది ఇంకొక ఉదాహరణ. ఇంకో కేసు ఇది. మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు, ఆయన కుటుంబ సభ్యులపై కూడా మంగళంపేట అటవీ భూమి ఆక్రమణపై చర్యలు జీవ వైవిధ్యానికి నష్టం కలిగించినట్లుగా నిర్ధారణ ఈ నెల 6నే కేసు నమోదు చేశారు. సో ఈనాడులో అడవిలో అక్రమ సామ్రాజ్యం శీర్షికన కథనం ప్రచురితమైందన్న దాని ఆధారంగా విచారణ చేసేశారంట. ఏదో 27 ఎకరాలు కబ్జా చేశారని విచారణ బృందం తేల్చేసిందంట, కేసు పెట్టేశారంట. పవన్ కళ్యాణ్ కేసు పెట్టమని ఆదేశించాడంట, క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించాడంట. ఇప్పుడేం కేసు పెట్టారంట. సో ఎంత దారుణం. ఇప్పుడు అనేక సార్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వివరణ ఇచ్చారు ఆ భూములకు సంబంధించి, విత్ డాక్యుమెంట్ విత్ ఎవిడెన్స్. అటవీ శాఖ భూములు కావు, అవి రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి పట్టా భూములు అని చెప్పి క్లియర్గా 1968లోనే అటవీ శాఖ జారీ చేసినటువంటి గెజిట్ మీకు డిస్ప్లేలో వస్తే చూడండి. మంగళంపేట అటవీ ప్రాంతంలో 75.74 ఎకరాల పట్టా భూమికి సంబంధించి 1968లో అటవీ శాఖ జారీ చేసిన గెజిట్. అవి అటవీ శాఖ భూములు కాదు, పట్టా భూములు అని క్లియర్గా అటవీ శాఖ జారీ చేసింది. 1981లో అవి ప్రైవేట్ భూములు అని చెప్పి ఆల్రెడీ నిర్ధారించారు. 1981 నవంబర్ 11న డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ అధికారి అసదుద్దీన్ అహ్మద్ ఆర్డర్ జారీ చేశాడు. ఈ ఉత్తర్వులు పొందిన వ్యక్తుల నుంచి 2001లో వాటిని చట్టపరంగా కొనుగోలు చేసి మామిడి తోట, పశువుల పెంపకం లాంటివి పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యులు అక్కడ చేపట్టారు. కేంద్ర అటవీ శాఖ నుంచి 27/6/2022న క్లియరెన్స్ పొందిన తర్వాత అక్కడ రోడ్డు నిర్మాణానికి పీసీసీఎఫ్ అనుమతులు ఇచ్చింది. అవి కూడా మీకు డిస్ప్లేలో వెనక మీకు కనపడితే చూడండి. బీటీ రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇస్తూ అటవీ శాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు కాపీ 2/7/2022న. ఈ భూమికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ భూమిని పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యులు ఏదైతే డాక్యుమెంట్ నెంబర్ 23/46/2000 విస్తీర్ణం 15 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 1/2001 విస్తీర్ణం 10 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 23/45/2000 విస్తీర్ణం 11 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 139/2001 విస్తీర్ణం 18.94 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 23/47/2000 విస్తీర్ణం 10.80 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 2/2001 విస్తీర్ణం 10 ఎకరాలు, మొత్తం 75 ఎకరాల 74 సెంట్లు